డిసెంబర్ 31న తాడిపత్రిలో అంటుకున్న రాజకీయ మంటలు ఇప్పట్లో చల్లారేలా కనిపించట్లే. ఆ మంటలు ఇప్పుడు ఏపీని దాటి హైదరాబాద్ ని కూడా తాకాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. జేసీ ప్రభాకర్ రెడ్డిపై హైదరాబాద్ ఫిలిం ఛాంబర్లో ఫిర్యాదు చేశారు నటి మాధవీలత. తనపై జేసీ అసభ్యకర వ్యాఖ్యలు చేశారని కంప్లైంట్లో పేర్కొన్నారామె. హెచ్ఆర్సీ సహా పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు మాధవీలత. జేసీ వ్యాఖ్యల్ని సినీ ఇండస్ట్రీ ఖండించలేదంటున్న మాధవీలత అందుకే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కి ఫిర్యాదు చేశామని కూడా అంటున్నారు. సినిమా వాళ్లపై ఆరోపణలు వ్యక్తిత్వ హననం సరికాదు అంటున్నారామె. రాజకీయ నాయకులు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి అంటున్నారు. మాధవీలత ఫిర్యాదుపై కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు మా ట్రెజరర్ శివ బాలాజీ. ఇక డిసెంబర్ 31న తాడిపత్రిలో మహిళల కోసం ప్రత్యేకంగా వేడుకలు ఏర్పాటు చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఈ కార్యక్రమానికి వెళ్లొద్దు అంటూ మాధవీలత పిలుపునిచ్చారు. ఆ తరువాత ఆమెను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించారు జేసీ. దీంతో మాధవీలత ఇప్పుడు ఫిలిం ఛాంబర్లో కంప్లైంట్ చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తనపై దారుణంగా మాట్లాడారని, ఆ వ్యాఖ్యల్ని సినీ ఇండస్ట్రీ ఖండించలేదని, అందుకే మాకు ఫిర్యాదు చేశానని మాధవీలత అన్నారు. వ్యక్తిత్వ హననం చేస్తూ సినిమా వాళ్లపై ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని, ఈ విషయంలో మా ట్రెజరర్ శివ బాలాజీకి కాల్ చేస్తే వెంటనే స్పందించి ఫిర్యాదు తీసుకున్నారని అన్నారు మాధవీలత. మానసికంగా నేను చాలా పెయిన్, డిప్రెషన్ నా ఫేస్లో కూడా తెలుస్తుంది. ఐమ్ నాట్ వెల్. అసలు ఇప్పటికీ నాకు సమయం దొరికింది. అట్ ద సేమ్ టైం సినిమా వాళ్ళంటే ఒక రకంగా, అంటే నేను ఆ పదం ఇప్పుడు నేను మీ ముందు యూజ్ చేయలేను, కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక సీనియర్ పాలిటీషియన్. ఆయన ప్రస్తుతం అలయన్స్ ప్రభుత్వంలో ఉన్నారు. సినిమా ఇండస్ట్రీ అమ్మాయిని అయినందుకు నన్ను పని కట్టుకొని ఇలా అన్నారు. సినిమా షూటింగ్స్లో పూలు చల్లుకోవడం వల్ల వాళ్ళు నేకెడ్గా ఉంటారు అన్న ఒక విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించి బాడీ షేమింగ్ చేయడం కానీ, సినిమా క్రియేటివిటీని కించపరచడం కానీ, లేకపోతే సినిమా వాళ్ళు అంటే ఒకసారి సినిమా చేసి మానేస్తే, లేకపోతే సినిమాలు చెయ్యాలంటే కూడా వాళ్ళు ప్రాస్టిట్యూషన్ కిందే లెక్క కడతారు, లేకపోతే వాళ్ళు అదే చేసి బతుకుతుంటారు, బ్రతుకుదరు వాళ్ళకి అదే బ్రతుకుదరు అని ఆయన పదే పదే మాట్లాడడం. క్షమాపణ 2 రోజుల తర్వాత చెప్పినా సేమ్ ఇష్యూ మళ్ళీ చెప్పారు. వాళ్ళు ఏదో బతుకుదెరువు కోసం చేసుకుంటూ ఉంటారు, కానీ నేను అనకూడదు. వెంటనే రెస్పాండ్ అయ్యారు, వితిన్ సెకండ్స్లో రెస్పాండ్ అయ్యారు. చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నేను ఈ విషయంలో నిజంగా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. రవి గారు థ్యాంక్ యూ అండి. బికాజ్ నేను చాలాసార్లు సినిమా ఇండస్ట్రీ మీద ఎన్నో విషయాల మీద నేను చాలా హార్ష్గా మాట్లాడడం కూడా జరిగింది. కాకపోతే ఇండస్ట్రీ ఒక్కటే అనుకుంది, మాధవి ఎప్పుడు మాట్లాడినా కఠినంగా మాట్లాడుతుందేమో కానీ బట్ రైట్ టాపిక్ మాట్లాడుతుంది, మా అమ్మాయి అనుకున్నారు. అందుకే ఈరోజు మా అసోసియేషన్ కూడా స్పందించింది. ఐఎమ్ నాట్ వీకర్, ఐఎమ్ ఏ ఫైటర్. నేను ఫైట్ చేస్తాను. మొదటగా నన్ను సినిమా అమ్మాయిగా నన్ను ఖండించారు, బూతులు మాట్లాడారు. కాబట్టి నేను ఫస్ట్ నా మొదటి అడుగు మా ఛాంబర్లో పెట్టాలని నేను ఇక్కడికి వచ్చాను. తర్వాత ఫర్దర్గా నేను ఏం చేస్తాను అన్నది ఖచ్చితంగా నేను మీడియాకి ఇన్ఫామ్ చేస్తాను. ఐ ఫైట్ ఫర్ జస్టిస్. నాకు ఇలాంటి మాటలు నన్నే కాదు, ఫర్దర్గా ఏ అమ్మాయిని కూడా సినిమా ఇండస్ట్రీలో బయటికి వెళ్ళి పని చేసుకోవడానికి మాకంటూ గౌరవం కావాలన్నదే నా ముఖ్య ఉద్దేశం, అంతకంటే ఇంకేమీ లేదు. రాజకీయ నాయకులు ప్రజా సమస్యలపై మాట్లాడడం మానేసి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుతున్నారని మా ట్రెజరర్ శివ బాలాజీ అన్నారు. మాధవీలత ఫిర్యాదుపై కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు ఆయన. ఇట్స్ ఇస్ అన్ఫార్చునేట్, ఇలా పెద్దోళ్ళు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడటం అసలు ఏమీ తెలియకుండా నాకు ఎప్పుడు అనిపిస్తుంది. ప్రతి ఒక్కసారి పొలిటీషియన్స్ డిఫరెంట్ పార్టీస్ ఉన్నాయి, మీరు ఒకరు వచ్చేసి అట్ లాస్ట్ మీరు జనాల కోసమే మాట్లాడతారు అంటారు, కానీ ఎక్కువగా వెళ్ళిపోయి పర్సనల్ లైఫ్కి వచ్చేస్తున్నారు. అదేంటో తెలియట్లేదు. అది నాకు తెలిసి 12 yearsగా స్టార్ట్ అయింది. అది ఎక్కువ పర్సనల్ అటాక్స్కి వెళ్ళిపోతున్నారు అండ్ సినిమా ఇండస్ట్రీకి మీదకి వచ్చేస్తున్నారు. సో బేసిక్గా మాకు కెమెరా ముందు నటించడం వచ్చు, బట్ జనరల్గా వచ్చేసి బయటగా నటించడం అనేది మీ దగ్గర నుంచి నేర్చుకోవాలి మేము. సో ప్లీజ్ మా జోలికి రావద్దు, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకున్నాను అంతే. మీకు పార్టీ రకంగా లేకపోతే పాలిటిక్స్ రకంగా మీరు ఏమన్నా మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి, కానీ ఇండస్ట్రీని లాగొద్దు. ఇంట్లో ఇండస్ట్రీ అమ్మాయిల్ని ప్లీజ్ లాగొద్దు.